గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నెక్స్ట్ ఈ వీడియోలో కూడా ఏం చేద్దాం అని అంటే నాన్న డ్యూయల్ నేచర్లో ఉన్నటువంటి ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నాన్న, వాటిని కూడా ఒకసారి టచ్ చేద్దాం నాన్న. ప్రాబ్లమ్స్ ఆన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్స్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం అన్న. ప్రాబ్లమ్స్ ఆన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. వీటిలో మనం ఏం మాట్లాడుతాం రా, నేను మ్యాక్సిమం టీఎస్ మనకున్నటువంటి ఏంటన్నా టీఎస్ ఎంసెట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దామన్నా. టీఎస్ ఎంసెట్ ఎప్పుడు వచ్చింది నాన్న? టీఎస్ 2022లో వచ్చింది నాన్న. టీఎస్ జూలై ఎప్పుడు నాన్న? టీఎస్ జూలై 19th అట 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రబ్బుచ్చి. టీఎస్ జూలై 19, 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రబ్బుచ్చి. ఏంటంటే ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రబ్బుచ్చి. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ద డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ an electron accelerated through a potential difference of 121 volts about is. The de Broglie's wavelength associated with an electron accelerated through a potential difference of 121 volts is about అని చెప్పేసి ఇచ్చాడు రబ్బుచ్చి. అంటే ఇక్కడ వోల్టేజ్ ఇచ్చేసాడురా, వోల్టేజ్ V = 121 volts అని చెప్పేసి ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ voltage is nothing but voltage V is equals to 121 volts. 121 volts వోల్టేజ్ ఎంత వచ్చింది నాన్న? 121 volts వచ్చింది. 121 volts వస్తే వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు 121 volts ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది ఎవరితో రిలేట్ అయ్యి ఉంది? ఎలక్ట్రాన్తో రిలేట్ అయ్యి ఉంది. ఈ సిచ్యువేషన్లో మనకి హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 6.6 × 10⁻³ 34. అండ్ ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్ మాస్ ఎంత ఇచ్చాడు రబ్బుచ్చి? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁻³ kgs. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మస్ట్ బి ఈక్వల్స్ టు 9 × 10⁻³ kgs. అయితే పరిస్థితి ఏంటి రబ్బుచ్చి? ఇక్కడ ప్రాబ్లం ఎలా చేశారు ఏంటో ఒకసారి చెప్తాను రబ్బుచ్చి. ఏంటన్నా ఎంత వస్తుంది ఏంటి? దట్స్ వాల్యూ. హౌ టు రైట్ దిస్ వన్? డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ an electron accelerated through a potential difference of 121 volts B is ఎంతనా? ఎంత వస్తుంది దాని వాల్యూ? డైరెక్ట్గా చెప్పేస్తున్నాను రబ్బుచ్చి. డైరెక్ట్గా ఎంత? 0. ఎంత వస్తుంది? 0.112 నానోమీటర్స్ వస్తుందని అనమాట. ఎందుకంటే రాబుచ్చే 0.112 నానోమీటర్స్. దీనికి యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా కూడా ఏముంది రాబుచ్చే? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏముందిరా మీరు యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఎంత వస్తుందన్నమాట? 12.27 డివైడెడ్ బై √V అని చెప్పేసి ఫార్ములా ఉంది చూడండి. దాన్ని యూజ్ చేసేసుకోండి అన్న. యాంగ్స్ట్రామ్స్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని చేయండి. 12.27 డివైడెడ్ బై √V యాంగ్స్ట్రామ్స్ అనేటువంటి ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాని యూజ్ చేసేసుకుంటే మీకు కావాల్సినటువంటి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 12.27 డివైడెడ్ బై √V. V అని అంటే నీకు ఆల్రెడీ పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు? 121 volts. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. మీకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 0.112 నానోమీటర్స్ వచ్చేస్తుంది రబ్బుజీ. ఓకే, టీఎస్ ఎంసెట్ జూలై 19th వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక చిన్న ప్రాబ్లం రా. ఇంకొక ప్రాబ్లం రా నాన్న. ఇదేం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. The voltage applied to an electron
in a microscope to produce the electrons of wavelength 0.50 angstroms is voltage find out చేయమన్నాడు. ఇక్కడ లాంబ్డా ఇచ్చేసాడు. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు బుజ్జి? ఇక్కడ నీకు ఏదో లాంబ్డా ఇచ్చాడు బుజ్జి. ఎన్నోది ఇది ఎప్పుడు వచ్చింది? ఏపీ ఆగస్ట్లో వచ్చింది. ఆగస్ట్ 23, 2021 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏమంటాడు? ద వోల్టేజ్ అప్లైడ్ టు అన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ టు ప్రొడ్యూస్ ది ఎలక్ట్రాన్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఇచ్చాడు. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0.50 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టు ఫైండ్ ది వి అని అంటున్నాడు. టు ఫైండ్ వి అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి సోర్స్ ఏంట్రా బుజ్జే? సోర్స్ ఏమైనా ఉందా రా బుజ్జి? వీని ఫైండ్ అవుట్ చేయడానికి ఏమన్నా సోర్స్ ఏమైనా ఉందా? సోర్స్ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు రా బుజ్జి? వైసింగ్ ది డీ బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p. నాకు ఆ విషయం తెలుసు. అండ్ దెన్ p ఈజ్ ఈక్వల్స్ టు √2m into ev. 2m into ev in the particles. And then lambda is equals to h/√2m ev. ఈ వి అని అంటే పొటెన్షియల్ రబుజీ. వి అని అంటే పొటెన్షియల్ అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏంటన్నా యూసింగ్ దట్ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6.63 × 10⁻34 joules second. And the next one, mass of electron ఎంత తీసుకోవాలరా? mass of electron is equals to 9.1 × 10⁻31. And the next one, electronic charge ఎంత తీసుకోవాలరా? 1.6 × 10⁻19. Here in this the potential are squaring on both sides చేయండి రా బుజ్జి. ఈ ఈక్వేషన్కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే నాకు పొటెన్షియల్ v is equals to h² × λ² వస్తుంది. ఆల్రెడీ ఎంతనన్నా v is equals to h² అని అంటే 6.63 × 10⁻14 whole square divided by 2 and 2 mass of the electron is nothing but 9.1 × 10⁻31 into ఏంటన్నా ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ 1.6 × 10⁻19. అండ్ ద నెక్స్ట్ వన్ lambda square is nothing but 0.5 × 10⁻10 whole square. That must be equals to ఈ పొటెన్షియల్ ఎంత అవుతుందిరా? ద పొటెన్షియల్ must be equals to 602 volts. ఎంతనన్నా 602 volts. The potential of that the particular situation is nothing but 602 volts. 602 volts అవుతుంది రా బుజ్జి. తొందరగా కంప్లీట్ చేసుకుందామా? 602 volts. అరే ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? లాంబ్డా ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఆపరేట్ చేసినటువంటి వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం లేదురా అక్కడ ప్రాబ్లంలో కూడా ఏం అడగలేదు. నేను ఎప్పుడు అడిగాడు? ఏపీ ఆగస్ట్ 23, 2021 ఫస్ట్ ఫేజ్లో అడిగాడు రబుజీ. ద వోల్టేజ్ అప్లైడ్ టు ఎన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ టు ప్రొడ్యూస్ ది ఎలక్ట్రాన్స్ ఆఫ్ వేవ్ లెంత్ 0.50 యాంగ్స్ట్రామ్స్. అంటే ఈ ఎలక్ట్రాన్ నేను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అనట నేను ఎంతో కొంత వోల్టేజ్ ఇస్తే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయట. ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు వాటి వేవ్ లెంత్ అంతా 0.50 యాంగ్స్ట్రామ్స్ అంట. అదంతా లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0.50 యాంగ్స్ట్రామ్స్. ఆ సిచ్యువేషన్లో వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p. p ఈజ్ ఈక్వల్స్ టు √m × v. అరే ఇక్కడ చూడరన్న p ఈజ్ ఈక్వల్స్ టు √2m × ev. v ఈజ్ నథింగ్ బట్ ది పొటెన్షియల్. అంటే ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/√2m × ev. అరే హెచ్ వాల్యూ ఏమో 6.63 × 10⁻34. అండ్ దెన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.1 × 10⁻31. ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ 1.6 × 10⁻19. అరే ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా నాన్న, ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను రా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే పొటెన్షియల్ మస్ట్ బి ఈక్వల్స్ టు h² × λ² వచ్చేసింది రా. h² అంటే 6.63 × 10⁻34 whole square divided by 2 into mass of electron is nothing but 9.1 × 10⁻31 into E is nothing but electronic charge, that is 1.6 × 10⁻19 into λ² is nothing but 0.5 × 10⁻10 whole square. That is equals to finally the voltage must be equals to 602 volts. 602 volts. సింపుల్గా ఎంత వస్తుంది రబుజీ? 602
volts. The voltage for that is nothing but 602 volts. సూపర్ రా. ఇంకో ప్రాబ్లం చేద్దాం రా బుజ్జి. ఇంకొక ప్రాబ్లం చేద్దాం రా బుజ్జి. ఇంకొక ప్రాబ్లం రా బుజ్జి. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే TS 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఈ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్ మోడల్ రా నాన్న. TS 2017లో వచ్చినటువంటి మోడల్ రా నాన్న. అరే వస్తే డీ బ్రోగ్లీస్ వేవ్ మీద, లేకపోతే ఫోటో ఎలక్ట్రిక్ మీద, ఇంకంతే. మ్యాక్సిమం అక్కడ నుండి వస్తాయి ప్రాబ్లమ్స్. సరే చూడండి ఒకసారి ఏమంటున్నారా. TS 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. TS 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏమంటున్నారు ఇక్కడ. ద ఎనర్జీ దట్ షుడ్ బి యాడెడ్ టు దట్ ఎలక్ట్రాన్ టు రిడ్యూస్ ఇట్స్ డీ బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఆఫ్ 1 nanometer to 0.5 nanometers. ఏమంటున్నారా. ఎనర్జీ దట్ షుడ్ బి యాడెడ్ టు దట్ ఎలక్ట్రాన్ టు రిడ్యూస్ ద డీ బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఫ్రమ్ 1 nanometer to 0.5 nanometers. అంటే ఏంటరా నాన్న ఎలక్ట్రాన్. ఇప్పుడు ఏమంటున్నాడు అన్న, ద ఎనర్జీ షుడ్ యాడెడ్ టు దట్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ కంటే కొంత ఎనర్జీ యాడ్ చేసావంట. ఎందుకట ఇక్కడ నువ్వు చేసింది 1 nanometer ఆఫ్ వేవ్ లెంత్ నుండి 0.5 nanometers వరకు కూడా రెడ్యూస్ చేయడానికి. ఏంట్రా వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ని 1 nanometer నుండి 0.5 nanometersకి రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తాం రా బుజ్జి, కొంత ఎనర్జీని యాడ్ చేస్తామట. ఆ ఎనర్జీ గురించి ఇక్కడ మాట్లాడమని చెప్తున్నాడు. ఏమంటున్నాడు రా, 4 times దట్ ఆఫ్ ఇనీషియల్ ఎనర్జీ. మనం యాడ్ చేసినటువంటి ఎనర్జీ అట 4 times ఆఫ్ ఇనీషియల్ ఎనర్జీ ఉంటుందంట. ఈక్వల్ టు దట్ ఇనీషియల్ ఎనర్జీ ఉంటుందంట మనం యాడ్ చేసింది. అలానే మనం యాడ్ చేసినటువంటి ఇనీషియల్ ఎనర్జీ అనేది 2 times ది ఇనీషియల్ ఎనర్జీ ఉంటుందట. మనం యాడ్ చేసినటువంటి ఎనర్జీ అనేది 3 times ది ఇనీషియల్ ఎనర్జీ ఉంటుందట. సరే ఈ ప్రాబ్లం ఏదో చూద్దాం రా ఒకసారి. ఏం లేదురా, ఒక ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. దానికి ఉన్నటువంటి వేవ్ లెంత్ 1 nanometer. దాని వేవ్ లెంత్ అనేది 0.5 nanometers చేయడానికి మనం ఎంత ఎనర్జీని యాడ్ చేసాం అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అయితే ఆ పర్టికులర్ ఎనర్జీని ఇనీషియల్ ఎనర్జీతో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతే, ఇక్కడ అంతకు మించేం లేదు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే మనకి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అనేది తెలియాలన్నమాట. డీ బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఎంత బుజ్జి. లాంబ్డా ఈస్ ఈక్వల్స్ టు h/√/2m into Ka. Here in this lambda is directly proportional to 1/√/Ka. Lambda is directly proportional to 1/√/Ka. Given initial de Broglie wavelength, entra 1 nanometer, and then lambda 2 and antra lambda 2 is equals to 0.5 nanometers. 0.5 nanometers. అయితే ఇక్కడ పరిస్థితి ఏంట్రా బుజ్జి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది. అరే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కదా నాకు కావాల్సింది. బోత్ సైడ్స్, ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లాంబ్డా స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/Ke. వాడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు రా బుజ్జి, మనల్ని ఏమడుగుతున్నాడు రా బుజ్జి, ఎనర్జీ, ఇనీషియల్ ఎనర్జీకి యాడెడ్ ఎనర్జీకి ఉన్నటువంటి కంపారిజన్ అడుగుతున్నాడు. ముందు Ke1/Ke2 అని చెప్పేసి ఇనీషియల్ ఎనర్జీ అండ్ దెన్ ఫైనల్ ఎనర్జీ రెండు ఫైండ్ అవుట్ చేసి యాడెడ్ ఎనర్జీ అన్నాడు కాబట్టి ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసేసుకోండి సరిపోద్ది. అంటే ఇప్పుడు ఎంత అవుతుందిరా నాన్న చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు వచ్చేసి Ke2, what is my Ke2 divided by Ke1 is equals to lambda 1/λ2 whole square. At this particular situation, Ke2 by Ke1 is equals to 1/0.5 whole square. That must be equals to antosundra buje Ke2 by Ke1 is equals to entrana
4 divided by 1 whole square. అంటే ఇప్పుడు ఎంత ఏంటన్నా 4 divided by 1 వస్తుంది. అంటే ఏంట్రా 1/2 హోల్ స్క్వేర్ అని వస్తుంది. 0.5ని 1/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే 1/2 అని అంటే 1/4 వస్తుంది. ఇక్కడ 1/4 పైకి వెళ్ళిపోతే 4/1 వస్తుంది. ఇక్కడ ke2/ke1 అంటే ఇక్కడ 1/2 0.5ని 1/2 అని తీసుకున్నాను. హోల్ స్క్వేర్ అని రాయమని అంటారు. 1 divided by 1/4 వస్తుందిరా. ఇది ఈ 4 పైకి వెళ్తే 4/1 అవుతుందిరా. ఇంకంతే, ఏం లేదు, ఇది చిన్నది ఈక్వేషన్. అయితే ఇక్కడ పరిస్థితి ఏంట్రా, వీడియో ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, దెన్ ke2 is equals to 4 of ke1. ke1 means what is this? Initial energy. అరే యాడెడ్ ఎనర్జీ అంటున్నాడు. ke1 అనేది ఇనీషియల్ రా, ఇనీషియల్ ఎనర్జీ. ke2 అనేది ఫైనల్ ఎనర్జీ. ఇక్కడ ఇనీషియల్ ఎనర్జీ ఏమో ke1 అయితే, ఫైనల్ ఎనర్జీ 4ke1 అయితే ఎంత యాడ్ చేసాం రా, యాడెడ్ ఎనర్జీ is equals to equals to 3ke1. What is 3ke1? The added energy must be equals to 3ke1. The added energy in that particular situation is nothing but 3ke1. That is the added energy. Added energy must be equals to 3ke1. అంటే ఇనీషియల్ ఎనర్జీతో కంపేర్ చేసాడు అనమాట. ఇనీషియల్ ఎనర్జీకి నువ్వు ఎంత ఎనర్జీ అనేది యాడ్ చేస్తే, అంటే 3ke1 ఎనర్జీ అనేది యాడ్ చేస్తే 1 నానోమీటర్ ఏంటన్నా 1 నానోమీటర్ ఉన్నటువంటి వేవ్ లెంత్ 0.5 నానోమీటర్స్ అయ్యిందట. ఓకేనా, ఇది ప్రాబ్లం. ఇంకంతే. యాడెడ్ ఎనర్జీ ఎంత అవుతుందిరా బుజ్జి? యాడెడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు దట్ 3ke1. యాడెడ్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు 3ke1. యాడెడ్ ఎనర్జీ ఎంత అవుతుందిరా బుజ్జి? 3ke1. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా బుజ్జి. ఈ ప్రాబ్లం కూడా తీసుకోండి అమ్మా. ఇంకొక ప్రాబ్లం చెప్తానన్న, ఈజీ ప్రాబ్లం. ఈజీ అని నేను కాదు, కొంచెం జాగ్రత్తగానే ఫాలో అవ్వాలి మనం. దాని నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉందిరా నాన్న. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే TS May 12, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా నాన్న. TS May 12, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రావచ్చు. TS May 12, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రావచ్చు. The additional energy that should be given to an electron to reduce its de Broglie's wavelength from ఏమంటున్నారా, the additional energy. అయితే అడిషనల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంత వచ్చిందిరా, అడిషనల్ ఎనర్జీ ఎంత వచ్చింది ఇక్కడ ఇందాక మనకు ఆల్రెడీ ఈ ప్రాబ్లంలో అడిషనల్ ఎనర్జీ ఎంత వచ్చింది రబుచ్చి, అది 3ke1 వచ్చేసింది కదా. ఈ మోడలే ఇచ్చాడు రా. ఈ మోడల్ 2 సార్లు రిపీట్ చేశాడు రా. ఈ మోడల్ 2 సార్లు రిపీట్ చేశాడు. అంటే ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. λ1 is equals to 1 నానోమీటర్ ఇచ్చాడు, λ2 is equals to 0.5 నానోమీటర్స్ ఇచ్చాడు. అయితే ఇనీషియల్గా ఉన్నటువంటి వేవ్ లెంత్ 1 నానోమీటర్ అయితే నువ్వు దాని వేవ్ లెంత్ అనేది హాఫ్ రెడ్యూస్ చేయడానికి ఎంత ఎనర్జీని నువ్వు యాడ్ చేయాల్సి వచ్చింది ఇనీషియల్ ఎనర్జీకి అని అడిగాడు. ఇనీషియల్ ఎనర్జీకి నువ్వు యాడ్ చేయాల్సి వచ్చినటువంటి ఎనర్జీ ఎంత అంటే 3ke1. ఆల్రెడీ ke1, ఆ ke1 నుండి అది 4ke1కి వెళ్ళింది. అంటే ఫైనల్గా ఎంత యాడ్ చేసావు నువ్వు, 3ke1 యాడ్ చేసావు అని అనమాట. ఆ విషయం జాగ్రత్తగా గమనించండి. ద నెక్స్ట్ వన్, అరే ఇది TS ఆగస్ట్లో వచ్చిందిరా నాన్న. TS ఆగస్ట్ థియరటికల్ క్వశ్చన్ రా ఇది. TS ఆగస్ట్ 4th
2021 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రైతు ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టికల్ హ్యాస్ ది షార్టెస్ట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్లో షార్ట్ ఏంటన్నా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ ది షార్టెస్ట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్లో అరే ఫస్ట్ ఏంటంటే షార్టెస్ట్ వేవ్ లెంత్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టికల్స్ హ్యాస్ ది షార్టెస్ట్ డి బ్రోగ్లీస్ వేవ్. ద ఫస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ proton, B electron, and the next one C alpha particle, and then D X-rays. అలా ఈ నాలుగిట్లో దేనికి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉందో చెప్పంటారు నాన్న. షార్టెస్ట్ వేవ్ లెంత్ ఈ నాలుగిట్లో 1 2 3 4 ఈ నాలుగిట్లో కూడా షార్టెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉందో చెప్పాలి. షార్టెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉందో చెప్తే అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు వచ్చింది, టీఎస్ August 4, 2021 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది రా నాన్న. టీఎస్ ఎంతమ్మా ప్రాబ్లం ఎంతమ్మా చెప్పండి అసలు ఏది ప్రాబ్లం ఏంటి, ఎవరికి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎవరికి ఉంటుంది రా బుజ్జి. ఆల్ఫా అంటే ఏంటన్నా, లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు h/mv అంటే ఏంటన్నా, లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/n. ఈ 1 2 3 4 ఈ నాలుగిట్లో కూడా ఎవరికి తక్కువ మాస్ ఉంటుందో వాళ్ళకి లాంబ్డా తక్కువగా ఉంటుంది. ఎక్కువ మాస్ ఉండేది ఎవరికి రా, ఆల్ఫా పార్టికల్ రాబోచ్చే. ఆల్ఫా పార్టికల్ హ్యావింగ్ దట్ ద హైయెస్ట్ మాస్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, షార్టెస్ట్ వేవ్ లెంత్ అనేది ఓన్లీ ఆల్ఫా పార్టికల్కి మాత్రమే ఉంటుంది అనమాట. ఎందుకని, లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/మాస్. దిస్ ఆల్ఫా పార్టికల్ హెవియర్ మోస్ట్. ఇక్కడ ఈ ప్రోటాను, ఎలక్ట్రాను, ఎక్స్రేస్ అన్నిటిలోకెల్లా కూడా ఆల్ఫా పార్టికల్ హెవియరెస్ట్ పార్టికల్ అనమాట. ఆల్ఫా ఈజ్ ద heaviest particle among four because lambda is directly proportional to 1/m alpha. This implies alpha particle has the shortest wavelength. అరే షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉందట ఎక్కడ రానన్నా, ఎవరికి రానన్నా, ఆల్ఫా పార్టికల్కి. ఏ నాలుగిట్లో రా, ప్రోటాన్, ఎలక్ట్రాన్, ఆల్ఫా పార్టికల్, ఎక్స్రేస్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎవరికి ఉందరా వచ్చి ఆల్ఫా పార్టికల్కి. ఎందుకంటారా, ఆ 4 పార్టికల్లో కూడా హెవియర్ పార్టికల్ అనేది ఆల్ఫా పార్టికల్. అయితే ఇక్కడ లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/m ఆల్ఫా కాబట్టి 1/ హెవియర్ అంటే గ్రేట్ వాల్యూ అని అనమాట. ఈ నాలుగిట్లో కూడా మాస్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేట్ వాల్యూ. 1/ గ్రేట్ వాల్యూ గివ్స్ దట్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్. సరే అమ్మా, ఇంకొక ప్రాబ్లం రా నాన్న, ఇంకొక చిన్న ప్రాబ్లం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హైడ్రోజన్ ఆటమ్ ఇన్ nth ఎనర్జీ స్టేట్. ఏమంటున్నాడు, nth ఎనర్జీ స్టేట్ అని అంటున్నాడు రబుచ్చి. ఈ లాజికల్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ ఎప్పుడు వచ్చింది అంటే AP 2017 రబుచ్చి. AP 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం రబుచ్చి. హైడ్రోజన్ ఆటమ్ ఈస్ ఇన్ ఇట్స్ nth ఎనర్జీ స్టేట్ ఇఫ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ లాంబ్డా, దెన్ ఏంట్రా, హైడ్రోజన్ ఆటమ్ ఈస్ ఇన్ ఇట్స్ nth ఎనర్జీ స్టేట్ ఇఫ్ ద డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈస్ లాంబ్డా, దెన్ ఏమి ఇచ్చాడు నన్న ఇక్కడ, లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/n² అట. సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/n అట. అండ్ దెన్ థర్డ్ వన్ లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n² అట. అండ్ ద నెక్స్ట్ వన్ డి లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా నాన్న, ఇక్కడ ఏమడుగుతున్నాడు, హైడ్రోజన్ ఆటమ్ is in its nth energy state
హైడ్రోజన్ ఆటమ్ ఎక్కడ ఉందట్రా ఈజ్ ఇన్ ఇట్స్ nth ఎనర్జీ స్టేట్. ఇఫ్ ద de Broglie's wavelength of that electron is lambda, then lambda is directly proportional to 1 by n square at 1 by n at, and then lambda is directly proportional to n square at, and then lambda is directly proportional to n at. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎన్నోదిరా 15th కదా. 15th ఒక్కసారి చూద్దాం రా బుజ్జి. 15th అనేది lambda is directly proportional to, lambda is equals to formula ఏంట్రా బుజ్జి, lambda is equals to, lambda is directly proportional to 1 by v, and then v is directly proportional to ఏంటన్నా, v is directly proportional to 1 by n, 1 by n. అరే v is nothing but what is the v? V is directly proportional to 1 by n. Then we have to write that the lambda is directly proportional to n. అంటే మనకున్నటువంటి ప్రాబ్లం ఏంట్రా ఈస్, దట్ ఈస్ lambda is directly proportional to n అని అనమాట. ఇది జాగ్రత్తగా గమనించండి అమ్మా. lambda is directly proportional to n. చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏదైనా ట్విస్టింగ్ ప్రాబ్లం ఏముందా చూసి ఇంకొకటి మనం మాట్లాడుకుందాం. ఇంకొక చిన్న ప్రాబ్లం నాన్న, చిన్న ప్రాబ్లం రా నాన్న. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే ఏ టైంలో వచ్చిందో చూసి చెప్తానమ్మా ఒకసారి. అంటే రిపీటెడ్ ప్రాబ్లమ్స్, అంటే మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్, ఆ మోడల్స్ ఎక్కువ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను రబుచ్చి. మీకు ఇంకా కొత్తగా చేసేది ఏమీ లేకుండా జస్ట్ మీకు ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ దాన్ని ఇబ్బంది పడకుండా ఉండే మోడల్స్ ఇవి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను నాన్న. అంటే ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ అని అనమాట. ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నాన్న. ఇంకా అంతకు మించి ఏం లేదు ఇక్కడ. టీఎస్ జూలై వెన్ ద మోనోక్రోమటిక్ లైట్ ఫాల్స్ ఆన్ దట్ రింగ్. ఇక్కడ ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం అని అంటే ఏపీ జూలై 8, 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం అన్న. ఈ జస్ట్ ఆ ఫార్ములా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒక్కసారి చెప్తాను రా, ఒక్కసారి చూడండమ్మా. బోత్ ద ఎలక్ట్రాన్ అండ్ దెన్ ఫోటాన్ హ్యావింగ్ ది సేమ్ de Broglie's wavelengths. ఇది ఏపీ 2017లో వచ్చింది, టీఎస్ 2017లో వచ్చింది. అలానే ఏపీ జూలై 6, 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. అంటే 3 times రిపీట్ అయినటువంటి మోడల్ రా ఇది. బోత్ ఎలక్ట్రాన్ అండ్ ఫోటాన్ హ్యావింగ్ దట్ సేమ్ de Broglie's wavelengths ఆఫ్ 1.2 angstroms, the ratio of their energies nearly అని నేను చెప్పేసి క్వశ్చన్ అడిగాడు రావచ్చు. ఏపీ 2017 అడిగినటువంటి ఈ ప్రాబ్లం ఎప్పుడు అడిగాడు రావచ్చు? ఏపీ 2017లో అడిగాడు రావచ్చు. ఏపీ 2017లో అడిగినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏపీ 2017లో అడిగినటువంటి ప్రాబ్లం ఏంటని అంటే both the electron and photon have the same de Broglie's wavelengths of 1.2 angstroms. అంటే సేమ్ de Broglie's wavelengths ఉన్నాయట. ద రేషియో ఆఫ్ దేర్ ఎనర్జీస్ ఈస్ నియర్లీ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అక్కడ ద రేషియో ఆఫ్ దేర్ ఎనర్జీస్ ఈస్ నియర్లీ. అరే ఇచ్చేయంటమ్మా, ఈజీ క్వశ్చన్, అది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. ఎనర్జీస్ నియర్లీ అని అంటున్నాడు రాబుజ్జి. అంత వస్తుంది రాబుజ్జి. దట్ ఈస్ de Broglie's wavelength ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి de Broglie's wavelength అంతా lambda is equals to h by √2m into ke. And then next one, simply lambda e square is equals to h square by 2m into ke. This implies ke is equals to h square by lambda e square into 2me. de Broglie's wavelength ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు రాబుజ్జి? k is nothing but the kinetic energy of that electron at that particular situation.
Kp is equals to ఇప్పుడు ఏంటన్నా kinetic energy of that is equals to internal h nu, that is equals to hc by lambda of p. Then we have to write that this must be equals to that the kinetic energy of a proton, kinetic energy of proton, kinetic energy of electron divided by kinetic energy of a proton, kinetic energy of electron divided by kinetic energy of a proton and get rabuje. That must be equals to h square by lambda e square into 2me divided by c by lambda p, lambda p ఇక్కడ వస్తుందిరా lambda e is equals to lambda p ఉంది కదా, కాబట్టి ఇది స్క్వేర్ క్యాన్సిల్. అంటే ఇక్కడ ఎంత వస్తుందిరా బుజ్జి, lambda is equals to simply ke by kp is equals to h by c into lambda e into 2me h by ke ఏంటన్నా ke by kp is h by lambda into 2me into 2me. ఇక్కడ ఈ పరిస్థితి ఏంటన్నా ఎంత వస్తుందన్న అంటే దీని వాల్యూ 6.6 into 10 to the power minus 34 divided by 3 into 10 to the power 8 into 1.2 into 10 to the power minus 104. ఆల్రెడీ వాడు ఇచ్చాడు రా 10 to the power 1.2 into 1 minus 10 to the 104 into 2 into 9.1 into 10 to the power minus 31. That is nearly equals to 1 by 100 ra. అంటే the electron, the kinetic energies, the ratio between kinetic energy to the kinetic energy of electron to the kinetic energy of a proton must be equals to that 1:100. That is equals to 1:100 అన్నమాట. నియర్లీ ఇది తీసుకుంటానన్నా. ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి రివైజ్ చేసుకున్నాం. ఏంటన్నా ఎలక్ట్రాన్కి ఏమి ఇచ్చాడన్నా, ఎలక్ట్రాన్కి అలానే ప్రోటాన్కి సేమ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ అది గుర్తుపెట్టుకుంటారన్న. ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి సేమ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ అది 1.2 యాంగ్స్ట్రామ్స్ ఉంటే వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీస్ రేషియో అనేది 1:100కి ఈక్వల్ అవుతుంది. ఎంతకి ఈక్వల్ అవుతుందిరా, ద రేషియో బిట్వీన్ ది కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు ది ప్రోటాన్ ఈస్ నథింగ్ బట్ 1:100 అవుతుందిరా. జాగ్రత్తగా తీసుకోండి అమ్మా ఇది. ఓకే మా, వీ విల్ మీట్ ఇన్ దట్ నెక్స్ట్ క్లాస్ రా బుజ్జి.